మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున చేరవచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తుకు గల 117 ఆత్మీయమైన పేర్లను గురించి మనము ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. ఈ దినమందు 7వదిగా మనము ధ్యానం చేద్దాం. 2వ కీర్తన 3వ చరణం. 2వ కీర్తన 3వ చరణం. భూరాజులు యెహోవాకును ఆయన అభిషక్తునికి విరోధముగా నిలవబడుచున్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించినట్లుగా ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు, స్తుతులు చెల్లించుకుంటున్నాము. కనికర సంపన్నుడవు, కృప చూపే దేవుడవు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకు స్తోత్రం, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఉన్నాం. ఈ దినమందు చేరవచ్చిన వారిని దీవించి ఆశీర్వదించండి, బలపరచండి. పాటలు పాడిన వారిని దీవించండి, ఆశీర్వదించండి. వాక్యము చదువుకునుడగా వాటిని దీవించండి. మీరు మాతో మాట్లాడండి. మా ఆత్మీయ జీవితానికి అన్వయించుకొని మీరు ఆకడకు సిద్ధపడినట్లుగా సహాయపడుమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున ప్రార్థించి అడిగి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. 7వ పేరు ఇలాగా దేవుని వాక్యము మనకు చెబుతూ ఉంది. అభిషక్తుడు అని చెబుతూ ఉంది. అభిషక్తుడు. ఈ మాట 2వ కీర్తన యందు దేవుడు వ్రాయించినాడు. భూరాజులు యెహోవాకును ఆయన అభిషక్తునికి విరోధముగా నిలవబడుచున్నారు అన్నమాట. భూరాజులు యెహోవాకు ఆయన అభిషక్తునికి విరోధముగా నిలబడుచున్నారంట. విరోధులు, దేవునికే విరోధులు, దేవుని అభిషక్తునికి విరోధులు. ఈనాడే కాదు, ఆనాడు కూడా ఉన్నారు. దేవుని వాక్యము చెబుతున్న మాట ఏమిటంటే, అన్య జనులు ఎలా అల్లరి చేయుచున్నారు, అవునా, జనములు ఎలా వ్యర్థమైన దానిని తలంచుచున్నవి అనే మాటలు పై వచనాల్లో మనం చూస్తాం. ఈ 3వ వచనాన్ని మనం ధ్యానం చేసినప్పుడు ఆయన అభిషక్తునికి అనే మాట ఉంది కాబట్టి 2వ కీర్తన మెస్సియాకు సంబంధించిన కీర్తన. 2వ కీర్తన మెస్సియాకు సంబంధించిన కీర్తన. మెస్సియా అంటే అభిషక్తుడని అర్థం. మెస్సియా అంటే అభిషక్తుడని అర్థం. ఇశ్రాయేలీలను విమోచించి దేవుని రాజ్యాన్ని పరిపాలించడానికి దేవుడు అభిషేకించిన యేసుకు ఇది అన్వయిస్తున్నట్టుగా వాక్యం మనకు గుర్తు చేస్తుంది. మనము ఈ వచనాన్ని బట్టి ఆలోచన చేస్తే మత్తయి సువార్త 1వ అధ్యాయము 1వ వచనములో, మత్తయి సువార్త 1వ అధ్యాయము 1వ వచనములో ఇలాగా దేవుని వాక్యం మనకు చెబుతూ ఉంది. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అన్నమాట వ్రాయబడి ఉంది. యేసుక్రీస్తు వంశావళి
క్రీస్తు అనే పదం కింద ఏముందంటే పుట్టినోట్లో క్రీస్తు అను శబ్దమునకు అభిషక్తుడని అర్థం. అభిషక్తుడని అర్థం అనే మాట ఇందులో మనము చూడగలుగుతూ ఉన్నాం. ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు వంశావళి యూదుల ఆచార ప్రకారము 16వ వచనం రాయబడిన మాట చూడండి. 16వ వచనంలో యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను, ఆమె యందు క్రీస్తనబడిన యేసు పుట్టెను అని ఉంది. మరియా యేసు మత్తయి ఈ వంశావళిలో యేసు కన్యకకు జన్మించాడని స్పష్టంగా పొందుపరిచినట్టుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. కాబట్టి క్రీస్తు అనేటువంటి పదం ఇందులో మనం చూస్తాం. ఆమె యందు క్రీస్తు అనబడిన మెస్సియా లేదా యేసు పుట్టెను అన్నమాట వ్రాయబడి ఉంది. శాస్త్రోక్తంగా తండ్రి ద్వారా యేసు పూర్వీకుల వంశావళితో యోసేపు వంశావళిలో మత్తయి సువార్త ప్రారంభించబడుతూ ఉంది. యోసేపు శారీరకంగా జీవ సంబంధమైన తండ్రి కాకపోయినా, వచనం 20 చూడండి ఒకసారి, అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకుంటకు భయపడుకుము, ఆమె గర్భం ధరించినది పరిశుద్ధాత్మ వలన అనే మాట మనకు కనిపిస్తూ ఉంది. చట్టబద్ధంగా యేసుకు తండ్రి మెస్సియా అబ్రహాము సంతతి వాడై ఉంటాడని, మెస్సియా అబ్రహాము సంతతి వాడై ఉంటాడని ఆదికాండము 12వ అధ్యాయము 3వ వచనం, ఆదికాండము 12వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూడగా, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించు వారిని శపించదను. ఈ మాట చూడండి, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రాముతో అనగా అనే మాట రాయబడింది. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వించబడతాయి అని అబ్రాముతో దేవుడు పలికినటువంటి మాట ఇందులో మనము చూడగలుగుతూ ఉన్నాం. 22వ అధ్యాయం కూడా చూడండి. ఆదికాండము 22వ అధ్యాయము 18వ వచనము మనం చూడాలి. 22వ అధ్యాయము వచనము 18. ఇందులో రాయబడిన మాట మనం చూడగా, మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదింపబడును, నా తోడని ప్రమాణము చేయుచున్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడు అన్నమాట. ప్రతి వచనములో కూడా మనకు కనిపిస్తున్న మాట ఏంటంటే, నీ సంతానము అనే మాటలు మనకు కనిపిస్తాయి. సంతానము దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదం అనేవి ఇందులో మనం గుర్తుంచుకునే వారుగా ఉండాలి. దీన్ని బట్టి మనం ఇంకా ఆలోచన చేస్తే, నీ సంతానము అనే మాట గలతీ పత్రిక 3:16లో, గలతీ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం మనం చదివినప్పుడు, 3:16 వచనం చదివినప్పుడు ఇలాగ వాక్యం చెబుతోంది, అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను అని ఉంది. అబ్రహామునకును అతని సంతానమునకును అనే మాటలు మనకు కనిపిస్తాయి. సంతానమునకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్లే
నీ సంతానమునకు అనెను అని ఉంది. నీ సంతానమునకు అనెను అనే మాట మనకు వాక్యము చెబుతూ ఉంది. ఆ సంతానము క్రీస్తు. అవునా? ఆ సంతానము క్రీస్తు అనే మాటలు మనకు చివరి లైన్లో మనము చూడగలుగుతూ ఉన్నాం. ఇంతటితో ఆయన ఆపక ఇట్లా అన్నాడు మళ్ళా, దావీదు వంశస్థుడై ఉంటాడని, లేదా దావీదు వంశస్థుడై ఉంటాడని అనే మాట గుర్తు చేశాడు. దీన్ని మనము సమూయేలు 2వ గ్రంథములో ఈ మాటలు మనం చూస్తాం. సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 12వ వచనం, 7వ అధ్యాయము 12వ వచనాన్ని చూడగా, నీ దినములు సంపూర్ణములగునప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరచెదను అని ఆయన జ్ఞాపకానికి చేసినట్టుగా వాక్యము చెబుతుంది. దావీదుతో దేవుడు మాట్లాడుతూ, నీ గర్భముల నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరుస్తాను అంటూ ఇట్లా మాట్లాడినాడు. దాదాపుగా 17 వరకు మాట్లాడుతూ ఉండగా, దావీదు రాజు ఇవన్నీ విన్న తర్వాత దేవుని సన్నిధిలో కూర్చొని, దేవుని సన్నిధిలో ప్రవేశించి, అవునా, కూర్చొని ఇలాగా దేవునితో మనవి చేస్తూ ఉన్నాడు. ఏమని మనవి చేస్తున్నాడు తాను అంటే, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను, నా కుటుంబము ఏ పాటిది అని అన్నాడు 18వ వచనంలో. 19వ వచనంలో ఇట్లా అన్నాడు, ఇంత ఎచ్చుగా చేసినంతయు నీ దృష్టికి కొంచెమై మానవుల పద్ధతిని బట్టి బహుకాలము జరిగిన తర్వాత నీ దాసుడనైన నా సంతానమునకు కలగబోవు దానిని గూర్చి నీవు సెలవిచ్చి ఉన్నావు. యెహోవా నా ప్రభువా, దావీదు అను నేను నీతో ఏం చెప్పుకుందును అంటాడు. ఇక రాయబడిన మాట అంటే, నీ దాసుడనైన నా సంతానమునకు కలగబో దాని గురించి అన్నాడు. నా సంతానము అని అన్నాడు. అబ్రాహాముతో అన్నాడు నీ సంతానము అని అన్నాడు. అవునా? అంటే సంతానం యొక్క ఉత్పత్తిని గురించి ఆయన మాట్లాడుతూ, ఆయన ఏ సంతానములో పుడతాడో ఆ సంగతిని జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినాడు. యేసుక్రీస్తు ఏ సంతానంలో పుడతాడో ఆ సంగతిని ఆయన జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినట్టుగా మనము చూస్తాం. అది అబ్రహాముతో చెప్పిన మాట, దావీదుతో చెప్పినటువంటి మాటలు ఇందులో మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి అనేది గుర్తు చేసుకోవాలి. ఇక ఇర్మియా గ్రంథములో ఇలా రాయబడింది. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయము 5వ వచనములో, 23వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూడగా వాక్యం మనకి ఇలా గుర్తు చేస్తూ ఉంది. యెహోవా ఇలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, రాబో దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించదను, అతడు రాజై పరిపాలన చేయును, అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించును, భూమి మీద నీతి న్యాయములను జరిగించును అన్నమాట మనకు కనిపిస్తూ ఉంది. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 5వ వచనం మనం చదువుకున్నాం కాబట్టి ఈ 5వ వచనాన్ని కొంత నేను మీకు జ్ఞాపకం చేస్తాను, లేదా ఒక 3 విషయాలు జ్ఞాపకం చేస్తాను. అవి ఇలా ఉన్నాయి. నీతి శుగురు అనే మాట కనిపిస్తుంది. నీతి శుగురు అనే మాట కనిపిస్తూ ఉంది. క్రీస్తుకు పూర్వము 586లో, క్రీస్తుకు పూర్వము 586లో దావీదు రాజరిక వంశం నిర్మూలం అయినప్పుడు రాజరికంగా దావీదు వంశంలో సిగురు అంతమైంది. దావీదు వంశంలో సిగురు అంతమైపోయింది. ఒకటి అయితే దేవుడు దావీదు వంశంలో నుండి నీతి చిగురు అనే ఒక
రాజును పుట్టిస్తానని వాగ్దానం చేసినాడు. ఈ రాజు చివరికి ఏది మంచిదో, ఏది న్యాయమైనదో దాన్ని సంపూర్తిగా జరిగిస్తాడు అనే సంగతులను ఆయన జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినాడు. ఈ మాట జకర్యా గ్రంథం 3వ అధ్యాయము వచనం 8లో రాయబడింది. జకర్యా గ్రంథం 3వ అధ్యాయము 8వ వచనంలో ఆ మాట మనకు గుర్తు చేస్తుంది దేవుని వాక్యం. అవునా? ఆ మాట చూడండి ఒకసారి. జకర్యా గ్రంథం 3వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూడగా, ప్రధాన యాజకుడైన యెహోషువ నీ ఎదుట కూర్చుండు, నీ సహాకారులు సూచనలుగా ఉన్నారు, నీవును వారును నా మాట ఆలకింపవలెను. ఏదనగా సిగురు అను నా సేవకుని నేను రప్పింపబోచున్నాను అన్నాడు. వినండి, ఇక్కడ సిగురు అను నా సేవకుని నేను రప్పింపబోచున్నాను అనే మాట గుర్తు చేశాడు. అంటే సిగురు అను నా సేవకుని అని చెప్పినాడు కదా. యెహోషువ, ఇతర యాజకులు, ప్రవచనాత్మకమైన సూచనలు, వీరంతా దేవుని సేవకుడైన సిగురు లేక కొమ్ముకు ముంగుర్తులుగా మనకు ఇందులో కనిపిస్తూ ఉన్నారు. ఈ మాట ఇందులో మనం చూస్తాం. యెహోషువ శుద్ధుడవుతూ పూర్వ పవిత్రతను తిరిగి పొందుతూ ఉన్న సమయంలో యెహోవా దూత అంటే క్రీస్తు నిలిచి ఉన్నాడు. క్రీస్తు అనగా అభిషక్తుడు. ఆయన నిలిచి ఉన్నట్టుగా దేవుని వాక్యం చెబుతుంది 5వ వచనంలో. ఇప్పుడు ఆయన్ను సిగురుగా గుర్తించడం మనం చూస్తూ ఉన్నాం. సిగురుగా గుర్తించడము ఆయన మనం చూస్తూ ఉన్నాం. అనగా క్రీస్తును మనము చూస్తూ ఉన్నట్టుగా ఇందులో మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. ఈయన గురించి మనము మరి యెషయా గ్రంథం 53వ అధ్యాయము మొదటి 6 వచనాల్లో ఆ లేత మొక్క అనే మాట కనిపిస్తుంది కదా. ఎండిన భూమిలో లేత మొక్క వలె ఆయన ఎదుట పెరిగెను అనే మాటలన్నీ కనిపిస్తాయి. అవి కూడా క్రీస్తుని గురించి అనగా అభిషక్తుని గురించి రాయబడినటువంటి మాటలు అనేది మనము గుర్తుంచుకునేవారుగా ఉండాలి. ఇవి ఇందులో మనము చూడగలుగుతూ ఉన్నాం. తర్వాత ఈ ప్రవచనము మెస్సియగా రానున్న యేసుక్రీస్తును సూచిస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభును సూచిస్తూ ఉన్నాయి అనే మాటలు ఇందులో కనిపిస్తాయి. రెండవదిగా ఆయన తీర్పు, ఆయన రెండవ రాకడ తరువాత భూమిపై ఆయన 1000 ఏళ్ల పరిపాలన ముందు పూర్తి అవుతుంది అనే సంగతులు వ్రాసినట్టుగా మనం చూస్తాం. ఇక మూడవదిగా ఆయనకు యెహోవా మనకు నీతి అను పేరు. యెహోవా మనకు నీతి అను పేరు. ఇర్మీయా గ్రంథం 23వ అధ్యాయము 6వ వచనంలో ఆ మాట మనకు కనిపిస్తుంది కదా. యెహోవా మనకు నీతి అని అతనికి పేరు పెట్టుదురు అని చివరిలో మనము చూడగలుగుతూ ఉన్నాం. మరి శేషించిన విశ్వాసులు ధర్మశాస్త్రం మూలమైన నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసం వలనైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవారై అగుపడతారు అనే మాటలు, నీతి గలవారై అగుపడతారు అనే మాటలు మరి ఇందులో మనం చూస్తాం. ఫిలిప్పీ పత్రిక 3:9లో ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూడగా, క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్రం మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసం వలనైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగుపడు నిమిత్తము అనే మాటలు ఈ ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో మనకు కనిపిస్తున్నట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. అర్థమైంది కదా. మరి మత్తయి సువార్త క్రీస్తు వంశావళి గురించి ఆయన మాట్లాడుతూ అబ్రహాము, దావీదు అనే వీరిని గురించి ఆయన గుర్తు చేసినట్టుగా ఈ మత్తయి సువార్త 1:1లో మనం చూస్తాం. అదే 1:1లోనే మరొక మాట జ్ఞాపకం చేస్తుంది దేవుని వాక్యం.
ఏమిటి ఎట్లా అంటే క్రీస్తు అనే మాట మనకు కనిపిస్తుంది. వినండి, క్రీస్తు అన్న పదానికి గ్రీకులో రాయబడిన మాట ఏంటంటే క్రిస్టోస్ అనే మాట వ్రాయబడింది. అంటే దానికి అర్థం ఏంటంటే అభిషక్తుడు అనే మాట మనకు కనిపిస్తుంది. అభిషక్తుడు అంటే మెస్సియా అనే హిబ్రూ భాష పదానికి క్రీస్తు అనే పదం మనకు కనిపిస్తుంది. క్రీస్తు అనేటువంటి పదం మనకు కనిపిస్తుంది. దీన్ని మరి పర్యాయ పదంగా మనం చూస్తాం. దీని గురించి దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 25, 26 వచనాల్లో మనకు స్పష్టంగా ఆ మాటలు కనిపిస్తాయి. ఇందులో మరొక మాట ఏంటంటే యేసు పరిశుద్ధాత్మ వలన అభిషేకించబడిన దేవుని అభిషేక్తుడని మత్తయి 1 నుండి మరి వ్రాస్తూ వచ్చినట్టుగా మనము ఇందులో గ్రహించగలుగుతూ ఉన్నాం. ఆయన దేవుని అభిషేక్తుడు అని, దేవుని అభిషేక్తుడు అనేటువంటి మాటలు ఇందులో మనకు కనిపిస్తాయి. ఎలా దేవుని అభిషేక్తుడు అయినా అంటే యెషయా గ్రంథము 61:1లో, యెషయా గ్రంథము 61వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూడగా దేవుని వాక్యమే మనకి ఇలాగా జ్ఞాపకం చేస్తుంది. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువార్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను అన్న మాట ఉంది. యెహోవా నన్ను అభిషేకించెను అంటే ఈ మాటలు ఎవరు పలుకుతున్నారు? ప్రభు అయిన యేసుక్రీస్తు పలుకుతున్నాడు. ఇదే మాటలే సువార్తల్లో ఆయన సమాజం మందు నిలబడి ఆయన వాక్యము చదివినట్టుగా మనకు దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. అందుని బట్టి యెహోవా నన్ను అభిషేకించెను అనే మాటలు ఇందులో ఉన్నాయి. లూకా సువార్త 4వ అధ్యాయం 18వ వచనములో, లూకా సువార్త 4వ అధ్యాయం 18వ వచనములో ఆయన పలికిన మాట చూడండి. 4:18లో ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకు ఆయన నన్ను అభిషేకించెను అనే మాట. అంటే యెషయా గ్రంథంలో ఉన్న మాటని లూకా సువార్తలో ఆయన మరి చదివినట్టుగా దేవుని వాక్యం చెబుతుంది. 17వ వచనంలో ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇయ్యబడిను, ఆయన గ్రంథము విప్పగా ఈ మాటలు కనిపించినాయి. అంటే ఆయన గురించి, ఆ అభిషక్తుని గురించి రాయబడిన మాటలే ఇందులో కనిపించినాయి అనే మాటలు ఇందులో మనం చూస్తాం. తర్వాత యోహాను సువార్త 3:34లో, యోహాను సువార్త 3వ అధ్యాయము 34 కూడా చూడాలి. 3వ అధ్యాయము 34వ వచనం కూడా మనం చూస్తే మనకు కనిపించే మాటలు చూడండి. 3:34లో ఆత్మను ఆయన దేవుని మాటలే పలుకును, ఆయన దేవుని మాటలే పలుకును అనే మాట ఉంది. యేసుక్రీస్తు ప్రభు ఆయన దేవుని మాటలే పలుకును, పరిశుద్ధాత్మ దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు మాటలు పలుకును. ఇట్లా ఈ వచన భాగాలన్నీ కూడా మనకు జ్ఞాపకానికి తీసుకుని వస్తాయి అనే మాట కనిపిస్తుంది. ఇక అపోస్తుల కార్యము 10వ అధ్యాయంలో మరొక మాట చూస్తాం. 38వ వచనం, అపోస్తుల కార్యం 10వ అధ్యాయము 38వ వచనములో 38లో దేవుని వాక్యం చెబుతుంది. అదేమనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించేనను నన్నుదయే. దేవుడు ఆయనకు తోడై ఉండెను గనుక ఆయన మేలు చేయుచు అనే మాట కనిపిస్తుంది. చాలు. ఇందులో మనకు కనిపిస్తున్న మాటలు మనం గమనించగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించెను. ఆయన అభిషక్తుడుగా ఈ వచనాలలో మనము చూడగలుగుతూ ఉన్నాం. ఇది గమనించాలి. ఇక రెండవదిగా మనం ఆలోచన చేస్తే ఇలాగా వాక్యం చెబుతుంది, ఆయన జ్ఞానాన్ని, సత్యాన్ని
ప్రసాదించే ప్రవక్తగా మనకు కనిపిస్తాడు. ఆయన ఒక ప్రవక్తగా ఆయన మనకు కనిపిస్తాడు. దేవుని సత్యాన్ని, నీతిని ప్రకటించినటువంటి ఒక ప్రవక్తగా ఆయన కనిపిస్తాడు. ఆ తర్వాత బలులు అర్పించి అపరాధాన్ని పోగొట్టే యాజకునిగా ఆయన మనకు కనిపిస్తాడు. ఆయన పరిపాలించినటువంటి ఒక రాజుగా ఆయన మనకు కనిపిస్తాడు అనేటువంటి ఈ మాటలన్నీ కూడా ఇందులో మనము చూడగలుగుతూ ఉన్నాం. ఆ తర్వాత నీతి రాజ్యాన్ని స్థాపించడానికి రాజుగా అభిషేకం ఆయన పొందినట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది. ఆయన అభిషేకం పొందాడంట, ఆయన అభిషేకించబడ్డాడు, ఆయన అభిషక్తుడు అనేటువంటి మాటలు బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. ఇక జకరియా గ్రంథము 9వ అధ్యాయం 9వ వచనంలో ఈ మాట మనకు కనిపిస్తూ ఉంది. షియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు అనేటువంటి మాటలు ఇందులో మనం చూస్తాం. అంటే నీ రాజు నీతిపరుడు రక్షణ గలవాడును దీనుడు నై అనే మాట వ్రాయబడింది. అంటే ఆనందించడానికి మరింత ఘనమైన కారణం ఆ రాజు రాక వలన యెరూషలేం పట్టణమంతా కూడా ఆయన వెంట వచ్చినటువంటి వారందరూ కూడా ఆనందించడానికి ఆ అభిషేకించబడినటువంటి ఆ రాజు ఆయన వచ్చినట్టుగా యెరూషలేమునకు దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. ఆయన రాజ్య వైభవముతో గాక ఆయన మరి సాత్వికుడుగా ఆయన వచ్చాడు. ఆయన వచ్చినాడు. గాడిదనెక్కి అనే మాట కనిపిస్తుంది కదా. గాడిదనెక్కి అంటే ఆయన ఒక రాజుగా, ఒక దీనుడిగా ఆయన ప్రవేశించినట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది అనేవి మనం అర్థం చేసుకోవాలి. తర్వాత మరి పరిశుద్ధ పట్టణంలోకి ఈ విధంగా ప్రవేశించడం ద్వారా తాను సిలువ నెక్కడానికి సిద్ధంగా ఉన్న మెస్సియా అని, రక్షకుడు అని, యేసు అనేటువంటి ఈ పదాలన్నీ కూడా ఇందులో మనకు కనిపిస్తున్నాయి. ఏదేమైనా దేవుని వాక్యం చెప్తున్న మాట ప్రకారంగా మనము ఆలోచన చేసినప్పుడు ఆయన యెహోవా అభిషేకించినటువంటి అభిషక్తుడిగా ఇందులో మనకు ఆయన కనిపిస్తూ ఉన్నాడు అనే మాటలు మనం చూస్తాం. ఇది 7వ మాటగా మనము జ్ఞాపకానికి తెలుసుకుంటున్నాం. కాబట్టి ఆయన అభిషక్తుడని మనకు అర్థమవుతుంది. ఈ 7వ మాట ఆయన అభిషక్తుడు, అభిషేకించబడిన వాడు, ఆయన ఈ లోకానికి వచ్చినాడు, ఈ లోకంలో మరి కొంతకాలం ఆయన జీవించాడు అన్న మాటలు కనిపిస్తాయి. అందుకోసమే ఆయన అభిషక్తుడు అనే మాటలు మనము చూస్తాం. దేవుడే అతన్ని, అనగా దేవుడే యేసుక్రీస్తును అభిషేకించినట్టుగా మనకు దేవుని వాక్యం చెబుతుంది. ఈ అభిషేకాన్ని గురించి చాలా వచనాలు మనకున్నాయి. మరి రాజులను అభిషేకించుట అది వేరే సంగతి. కానీ ప్రత్యేకించి యేసుక్రీస్తును అభిషేకించుట, ఆయన అభిషక్తుడిగా మనకు ఇందులో ప్రత్యక్షమైనట్టుగా వాక్యం చెబుతుంది. ఇక అభిషక్తుడు మన ప్రభువైన యేసుక్రీస్తు అనేది మనం అర్థం చేసుకోవాలి. క్రీస్తు అనగా అభిషక్తుడు అనే మాట, ఆ పదం కూడా అందులో మనకి ఇమిడి ఉంది. సంగతిని గుర్తించి ప్రభు వాక్యమును గ్రహించుచు మనం ముందుకు సాగుదాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తోత్రములు, కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఈ దినమందు నీ ప్రియ కుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తును గురించి, ఆయనను మీరు అభిషేకించినారని, ఆయన అభిషక్తుడని రాయబడిన మాటలకై స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఉన్నాం. అబ్రహాము సంతానములో, దావీదు సంతానముల నుంచి మా ప్రభువైన యేసుక్రీస్తును మీరు
మరి ఈ లోకానికి పంపారన్న సంగతి జ్ఞాపకం చేస్తూ వచ్చినందుకై స్తోత్రం. దేవా, నీకు స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఈ లేఖనాలు మేము అర్థం చేసుకొని ఆ ప్రకారంగా జీవించుటకు, నిన్ను అర్థం చేసుకొని నిన్ను ఆరాధించుటకు నీ కృపా మెండుగా మాకు అనుగ్రహించి దర్శించమని, సహాయించమని మీకు అప్పగించుకుంటూ మా ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థించి అడిగి స్తుతించి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున తండ్రి ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం చేరవచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.